కాండము 17వ అధ్యాయం 20వ వచనంలో మంచి మాట రాస్తున్నాడు కదా. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవిని నేను వింటిని. ఆమె చెప్పండి బిడ్డగా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, గడిచిన వారాల్లో దేవుడు ఎలాంటి వాడు, ఆయన కృప ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన ఏ సామర్థ్యం గలవాడు అంటూ కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటి అధ్యాయంలో సృష్టికర్త అయిన దేవుడు అని, రెండవ అధ్యాయంలో సమస్తమును మార్చువాడని, మూడవ అధ్యాయంలో నిన్ను కప్పే దేవుడు అని, నాలుగవ అధ్యాయంలో విఫలుల మీద దృష్టి నిలిపే దేవుడు అని, ఐదవ అధ్యాయంలో నీ కోసం దిగి వచ్చే దేవుడు అని, ఆరవ అధ్యాయంలో సమస్యలను ఆశీర్వదించే దేవుడు అని, ఏడవ అధ్యాయంలో కృపగల దేవుడు అని, ఎనిమిదవ అధ్యాయంలో నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, 9 గుర్తు చేసే దేవుడు, 10 తారుమారు చేసే దేవుడు, 11 వెతికి దీవించే దేవుడు, 12 ఆశీర్వాదించే దేవుడు, 13 చూచుచున్న దేవుడు, 14 నిన్ను చూసే దేవుడు, 15 ప్రార్థన వినే దేవుడు. ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఎంతమందికి మాట గుర్తున్నాయో నాకు తెలియదు కానీ నా వరకు నేను గుర్తున్నాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. సంగమా, మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సమస్తమును చేయగల దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు. ఆమె చెప్తామా హల్లెలూయా. అబ్రహాము అప్పుడే కొత్తగా అబ్రహాం అయిపోయాడు. అబ్రహాముగా ఉన్న తన జీవితము అబ్రహాముగా మార్చబడింది. అనేక జనులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాముగా పిలువబడిన దినాల్లో మొదటిగా తన కృపను బట్టి ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాముగా మార్చబడిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. అనేక జనములకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఒంటరిగా ఉన్నవాడు పెక్కు మందిగా మార్చబడ్డాడు. తన జీవిత ప్రయాణం అంతా ఒక వింతగా అనిపిస్తుంది, ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఏమీ లేనివాడు, ఎందుకు పనికిరానివాడు, యోగ్యత లేనివాడు, అర్హత లేనివాడు యోగ్యుడిగా మార్చబడి ఆశీర్వాదానికి కర్తగా ఎలాగో మార్చబడ్డాడంటే అది యేసయ్య చలవ. చదవగలిగే స్తోత్రం చెప్పండి, యేసయ్య స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమీ లేనివాడండి, ఏమీ లేనివాడు, ఎందుకు పనికిరానివాడు, అర్హత యోగ్యత ఏ మాత్రం లేనివాడు ఆయన కృపను పొందుకోవడానికి ప్రభు తగ్గించిన మంచి భాగ్యము ఆయన ఆశీర్వాదించు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. బబులోను దేశంలో యోగ్యత లేకుండా, ఎందుకు పనికి రాకుండా, ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్న అబ్రహామును పిలిచి జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ప్రభు మార్చేశాడు. అప్పటికి వాగ్దాన పుత్రుడు లేడు. ఇంకా తెలుసో తెలియక తప్పు చేస్తే ఆ తప్పును బట్టి, ఆ దోషాన్ని బట్టి ప్రభు మాట్లాడుతున్నది, ఇదిగో నీకు ఒక వాగ్దాన పుత్రుడు ఇవ్వబోతున్నాను, శారకు నీకు కలిగే పుత్రుడే వాగ్దాన పుత్రుడిగా పిలువబడతాడు అంటూ ప్రభు వాగ్దానం చేస్తే, వాగ్దాన పుత్రులకు ఎదురు చూడకపోయినా, ఓపిక లేకపోయినా, నశించిపోయినా, తను చేసిన తప్పిదాన్ని బట్టి ఇష్మాయేలు కలిగిన తర్వాత ఇష్మాయేలు ఏమైపోతాడు? ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ అతలాకుతలంగా ఉన్న వేళ, ఇంట్లో స్థితిగతులన్నీ అతలాకుతలంగా ఉన్న వేళ, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో శారమ్మ ఇదిగో హాగరు కుటుంబాన్ని బయటపెట్టే అని అంటున్న వేళ తండ్రిగా ఉన్న అబ్రహాము, అయ్యో ఈ ఇష్మాయేలుని, ఈ హాగరును అరణ్యం నెట్టివేస్తే వారి భవిష్యత్తు ఏమైతుంది, వారి పరిస్థితి ఏమైతుంది అని బాధ కలిగిన అబ్రహాము, వేదన చెందిన అబ్రహాము ఇష్మాయేలు గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. 17వ అధ్యాయం ఒకసారి చదువుతారు, ఒకసారి గట్టిగా 18వ వచనం చదువుతారు ఒకసారి. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుమని. చాలండి, అబ్రహాము ఇష్మాయేలు గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతుకు అనుగ్రహించయ్యా, జీవాన్ని కలిగించయ్యా. వారు ఏ స్థలంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దీవెనకరంగా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు తన కుమారుడు ఇష్మాయేలు గురించి. ఆమె చెప్పండి హల్లెలూయా. తన ప్రార్థనకు ప్రభుత్వం జవాబు ఏంటి తెలుసా? 12వ వచనంలో
భార్య శారా నిశ్చయముగా కుమారుని కన్ను నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచెదను. ఇష్మాయేలు గురించి నీవు చేసిన మనవిని నేను వింటి. ఆమె చెప్పండి హల్లెలూయా. అబ్రహామేమో అయ్యా ఇష్మాయేలు పరిస్థితి ఏమైపోతుందో, ఒంటరి వాడైపోతాడు, దిక్కులేని వాడు అయిపోతాడు, ఏమైపోతాడు అయ్యా అని బాధపడుతూ అబ్రహాము దేవుని సముఖంలో నీ సన్నిధిలో బ్రతకను ఉద్దేశించయ్యా, నీ సన్నిధిలో జీవాన్ని కలిగించయ్యా, ఇష్మాయేలు ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుని చిత్తాన్ని అబ్రహాముతో బయలు చేస్తున్నాడు. అబ్రహామా, శారా ద్వారా నీకు ఒక కుమారుని ఇస్తా, అతని ద్వారా నా నిబంధన స్థిరపరుస్తా. ఆమె చెప్పండి. నా మాట ఆలకించిన అబ్రహాం ప్రార్థన ఆలకించాడా? మొదటిగా అబ్రహాం ప్రార్థన కాదు, దేవుని చిత్తాన్ని అబ్రహాం ఎలా బయలుపరుస్తున్నాడు. అబ్రహాం ప్రార్థన ఒకటైతే దేవుని చిత్తం వేరేగా ఉంది. అయినా అబ్రహాము ప్రార్థన నిరాకరించక, అబ్రహాం ప్రార్థన తృణీకరించక, అబ్రహాం ప్రార్థన నెట్టివేయక, అబ్రహాం ప్రార్థన గెంటివేయక ప్రభు అన్నాడు కదా, ఇష్మాయేలు గురించి నువ్వు చేసిన మనవి నేను ఆలకించిందని చవడకు తిరిగేస్తే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తన చిత్తాన్ని తన ప్రజల ద్వారా నెరవేర్చుకుంటూనే నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఆమె చెప్తాడా? అబ్రహాం పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, అబ్రహాం పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నెరవేర్చుకోవడం కోసం దేవుని సముఖంకి వచ్చిన అబ్రహాం ఎడల దేవుని చిత్తాన్ని బయలుచేసి ఇష్మాయేలు చేసిన మొర ప్రభు ఆలకించి సమాధానం కలిగించింది. ఇదిగో ఇష్మాయేలు చేసిన మొరని ఆలకించా, అతని సంతానం ద్వారా 12 మంది రాజులు వస్తారు, అతనికి దిగులే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇష్మాయేలు గురించి నువ్వు మర్చిపో. నేను ఉన్నవాడును, అనువాడును, నీ కుమారుడు పక్షాన అద్భుతాలు చేయవాడును. స్తోత్రం చెప్పండి. అయితే నా నిబంధన మాత్రం ఇస్సాకుతో చేస్తా. ఆమె చెప్తారా? నా నిబంధన ఇస్సాకుతో స్థిరపరుస్తా అంటూ ప్రభు తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేని గురించి మొరపెడుతున్నావు, ఆ ప్రార్థన ఆలకించే దేవుడు ఈ స్థలం ముందున్నాడు అని దేవుని దాసులుగా మీకు మనవి చేస్తున్నాను. అబ్రహాం అనుకున్నాడు, అయ్యో శారా ఇస్సాకు ఈ గుడారంలో ఉంటే, అరణ్యంలో హాగరు ఇష్మాయేలు ఉంటే వాళ్ళ జీవిత భవిష్యత్తు ఏమైపోతుంది, వాళ్ళు ఎలా అయిపోతారు, అడవిలో జంతువులు పారైపోతారా, అడవిలో ఒంటరిగా బ్రతుకుతారా, వాళ్ళ జీవన విధానం ఏంటి అని తలచుకుంటూ బాధపడుతూ ప్రార్థన చేస్తున్నా అబ్రహాంతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. భయపడుతూ ఇష్మాయేలు గర్భాన 12 మంది రాజులు నిలబెడతాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే స్వాస్థ్యానికి అర్హుడే కాదండి. ఒక మాట చెప్పాలంటే అబ్రహాము ద్వారా కనబడ్డా, అబ్రహాము ద్వారా కలిగినా, అబ్రహామే తండ్రిగా కారకుడైనా, అబ్రహాము వారసత్వానికి ఏ మాత్రం యోగ్యుడు కాకపోయినా అబ్రహాము ప్రార్థన ద్వారా మాత్రం 12 మంది రాజులు కట్టడానికి కృప చేయబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మార్పు సంగమ దేవుని ప్రజలారా, మన జీవితాల్లో కూడా అయ్యో నా కుమారుడు ఏమైపోతాడు, నా కుమార్తె ఏమైపోదు, వారి భవిష్యత్తు ఏంటో అనుకుంటూ అనేక మార్లు ప్రార్థన చేసుకుంటూ గాక. ఇదిగో ఈ పగల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీ గర్భఫలాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నిశ్చయముగా నీ గర్భఫలాన్ని దీవించబోతున్నాడు. ఏ విధంగా అయ్యా? నేను వాడిని కాయలేకపోతున్నానే, వాడిని కాపాడలేకపోతున్నానే, వాడి సరైన ఆహారం పోషణ అనుగ్రహించలేకపోతున్నానే అనుకుంటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. అతని గర్భవాసన 12 మంది రాజులు వస్తారు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్పది ఈ విధానం, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇష్మాయేలు బ్రతకడమే గొప్ప అనుకుంటే, ఇష్మాయేలు జీవించడమే గొప్ప అనుకుంటే, ఇష్మాయేలు అరణ్యంలో నివసించడమే గొప్ప అనుకుంటే, అరణ్యంలో నివసించిన ఇష్మాయేలు గర్భవాసన 12 మంది రాజులు రావడమా ఎంతో కృప గలవాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నీ జీవిత భవిష్యత్తును ఉన్న స్థలంలో ఉన్న పనులు చూడగల సమర్థులని దేవుని దాసునిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో నీకేమీ లేకపోవచ్చు, ఈ సమయంలో నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ ఇదిగో నిన్ను చూస్తున్నప్పుడు అని భవిష్యత్తును చూస్తున్న దేవుడు. గిద్యోనట గాను జాను దాక్కొని గోధుమ దొడగొట్టుకున్నాడట. మిద్యానీయులకు భయపడి, అమ్మోనీయులకు భయపడి, మోయాబీయులకు భయపడుతూ ఒక గాను జాను దాక్కొని గోధుమను దొడగొట్టుకుంటున్నాడు. భయంతో ఉన్న గిద్యోనుతో దేవునితో మాట్లాడుతుంది. పరాక్రమం గలవాడా, యెహోవా నీకు తోడు. స్తోత్రం చెప్పండి. ఆ సమయంలో గిద్యోను పరిస్థితి ఏంటన్నా? భయంతో గాను జాన గోధుమలు దొడగొట్టుకుంటున్నాడు.
ఓ పిరికోడు గిద్యోను ఆ సమయంలో బలహీనుడు గిద్యోను ఆ సమయంలో. కానీ దేవుడు చూస్తున్నప్పుడు గిద్యోనుని పిరికి వాడుగా చూడలేదు. భవిష్యత్ కాలంలో అతడు పరాక్రమవంతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సంగమా, ఈ పగటి కాల వేళ నీవు ఈ సమయంలో బలహీనువే కావచ్చు, నీవు ఈ సమయంలో పిరికివాడే కావచ్చు, నీవు ఈ సమయంలో ఎందుకు పనికిరాని అయోగ్యమే కావచ్చు. కానీ ఆయన చూస్తున్నప్పుడు నువ్వు పరాక్రమ గల రాజ్యుడివి. ఆయన చూస్తున్నప్పుడు నీ గర్భాన 12 రాజులు ఏర్పరిచేట్టు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాం బాధపడుతున్నాయ్యా, ఇష్మాయేలు పరిస్థితి అయ్యా, ఇస్సాకును వాగ్దానపుత్రుడిగా చేశావు, స్థిరపరిచావు, నిబంధన చేశావు, ఇస్సాకును ఆశీర్వాదం చెప్పావయ్యా, కరెక్టే. కానీ నేను తప్పు చేశాను, దోషం చేశా, అవిధేయతగా బ్రతికా, మరి ఇష్మాయేలు గురించి నీ నాన్న అవమానం పాలు కాకూడదు ప్రభువా అని ప్రభు దగ్గర అబ్రహాం ప్రార్థన చేస్తే ఇష్మాయేలు గురించి ప్రభు అంటున్నాడు, నీ మొరని విన్నా ఆమె చెప్పండి, నీ ప్రార్థన విన్నా ఆమె చెప్పండి. ఎంతమంది రాజు వస్తారట, అతని గర్భం నేను అదిగో ఆశీర్వాదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను, 12 రాజులు వచ్చేదను, అతను గొప్ప జనముగా చేసేదను. ఆమె చెప్పండి. ఇష్మాయేలు బ్రతకడమే గొప్ప అనుకుంటే, అతని యొక్క వంశావళిని ఆశీర్వాదిస్తున్నారట, అతని సంతానాన్ని ఆశీర్వాదిస్తున్నారట, అతని సంతానం నుంచి వచ్చే వారిలో రాజులే 12 మంది ఉంటారట. ఆమె చెప్పండి. ఒక మాట నాకు సంగమా, నీ వెనక కానీ ముందు కానీ నీ సంతానంలోని వంశావళిలో రాజు అనబడిన వారు, యాజకులు అనబడిన వారు, నాయకులు అనబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఇదిగో ఒక మాట, ఈ మాట ప్రాచుర్యం తీసుకో, నీ హృదయానికి హత్తుకో. నిశ్చయముగా ఇది మొదలుకొని నీ గర్భవాసన యాజకులు, నాయకులు, ప్రవక్తలు లేపబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పైభాగంలో ఎవరు లేకపోవచ్చు, నీ తండ్రులు, తాతలు, ముత్తాతలు, రాజులు, నాయకులు, అధికారులు ఎవరు లేకపోవచ్చు. కానీ దేవుని దాసులుగా ఈ ప్రాంగణం నుండి నేను ప్రవచనం కలుగుతున్నా, ఇది మొదలుకొని నీ సంతాన వృత్తి ద్వారా రాజులు అనబడుతున్న వారు, నాయకులు అనబడుతున్న వారు, యాజకులు అనబడుతున్న వారు యేసు నామమున కలుగుదురుగా, ఇక్కడ యేసు నామమున కలుగుదురుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నీ పరిస్థితి ఎందుకు పనికిరానిదే కావచ్చు, బలహీన దశలో ఉండొచ్చు, రోగిగా మనసుమే పడవచ్చు. కానీ ఒక మాట నిశ్చయముగా ఆయన కను దృష్టి నీ మీద పడేలా, అయ్యా నీ కనికరం నా మీద రానివ్వండి ప్రభువా, నీ కృప నా మీద రానివ్వండి ప్రభువా అని ప్రార్థన చేసి బిడ్డగా నీ ఉండగలిగితే నీ ప్రార్థన ఆలోచించు దేవుడు నా ప్రకటించే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఉదాహరణకు ఒక మాట చెప్తా. ఇష్మాయేలు ద్వారా 12 రాజులు వచ్చేసారు. వీలైతే మీరు ఇంటికి కదా బైబిల్ కదా చక్కగా చదవండి, మీకు అర్థమైంది. ఇష్మాయేలు గారు వచ్చే రాజులు ఎవరు ఇప్పుడు చెప్పడం సమయం లేదు. కానీ వారి యొక్క ప్రాంతం ఏంటి మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడున్న దినాల్లో వారి ప్రాంతాలు, ఆ దినాల్లో ఆశీర్వదించిన దేవుడు వారు జీవిస్తున్న దినాలు గల్ఫ్ కంట్రీస్ అంటారు. దుబాయ్, సౌదీ అరేబియా, ఈ ముస్లిమ్స్ కంట్రీస్ అన్ని కూడా గల్ఫ్ కంట్రీస్ అంటారు అన్నమాట. ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఈ ముస్లిం ఏరియా అంతా కూడా ఇష్మాయేలు సంతతి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రపంచంలో కుబేరులు ఎవరైనా ఉన్నారంటే, ప్రపంచంలో ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే, బంగారానికి పడగెత్తిన వారు ఎవరైనా ఉన్నారంటే, వెండికి పడగెత్తిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు ఇష్మాయేలు సంతతి. బిడ్డగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాటికి ఇష్మాయేలు ద్వారానే ప్రపంచ అభివృద్ధి కలుగుతుంది. ఈనాటికి ఇష్మాయేలు సంతతి ద్వారానే ప్రపంచం ఆశీర్వదించబడుతుంది. ధనము రూపంలో, ఆర్థికంగా, వెండి బంగారాలు. ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో అంత దీవెన ఏంటంటే వారు చేసిన గొప్ప పనే లేదు, వారి క్రియలు అంత గొప్ప ఏం కావు. కానీ వారి పితరుడైన అబ్రహాము ప్రార్థన దేవుడు ఆశీర్వదించాడు. వారు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలాన్ని దీవించాడు, ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచాడు. ఆమె చెప్పండి. ఒక మాట మీరు ఆలోచిస్తే ఈ దినాల్లో బంగారం తయారయ్యేది కూడా గల్ఫ్ కంట్రీస్, సౌదీ అరేబియా, దుబాయ్, ముస్లిం కంట్రీస్ లో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా బంగారమే. ఎక్కడ తవ్వినా బంగారమే. నీవు భారతదేశంలో తవ్వితే నీళ్లు వస్తాయి, కుప్పలు తప్పలో నీళ్లు ఉంటాయి. కానీ బయట దేశానికి వెళ్తే నీళ్లు సుఖం నీకు. భూమి తవ్వితే వెండి బయటకు వచ్చింది, భూమి తవ్వితే బంగారం బయటకు వచ్చింది, భూమి తవ్వితే ఆయిల్ బంకులతో బయటకు వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేశానికి వచ్చే దిగుమతి చేసే ప్రతిదీ కూడా
బయట కంట్రీస్ నుంచి వచ్చాయి, అవన్నీ కూడా ఇష్మాయేలు ఏలుబడి చేస్తున్న దేశాలు. ఆమె చెప్పండి హల్లెలూయా. ప్రపంచంలో కుబేరులు ఉన్న స్థలం ఏదైతే ఉంటుందంటే అది ఇష్మాయేలు దేశం. అవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్. నాకు సంగమ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు నీ ప్రార్థన ఆలకించడం మొదలు పెడితే నీవు ఉన్నప్పుడే కాదు, నువ్వు మరణించిన ఆయన దీవెన నిత్య స్వాస్థ్యం. ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి ఈనాటికి ఇష్మాయేలు దేశాన్ని దేవుడు ఆశీర్వాదిస్తూనే ఉన్నాడు. నాకు సంగమ ఒక మాట, ఓ దాసి కుమారుని దేవుడు అంతగా ఆశీర్వాదిస్తే, ఓ బానిస కుమారుని అంతగా ఆశీర్వాదిస్తే, యోగ్యత లేనివాడు, అర్హత లేనివాడు, ఉపయోగం లేనివాడు, పనికిరాని వాడినే దేవుడు ఎంత ఆశీర్వాదిస్తే, యేసు రక్తంలో కలగబడి ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా పిలువబడి ఆయన రాజ్యంలో నిత్య స్వాస్థ్యం ఎదురు చూస్తూ మన క్రియలు మన పరిస్థితుల సమస్తాన్ని దేవుడికి అప్పగించుకొని ఆయన సముఖంలో ప్రార్థన చేస్తున్నా మనమెంతగా దీవించబడుతున్నాం. నమ్మిన పేరుగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఓ దాసి కుమారుడే గర్భాన రాజులు వస్తే ఇప్పుడు ఇస్సాకు గర్భాన్ని ఎవరు రావాలి? ఆమె చెప్పండి. అది నా పాయింట్. ఆమె చెప్తారా? ఓ ఇష్మాయేలు కుమారుడే ఇంతగా దీవించబడితే ఇస్సాకు గర్భాన దేవుడు అత్యధికంగా ఆశీర్వాదించాడు. నా సంగమా ఈ పగ ఒక మాట ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తానంటే, అబ్రహాము ప్రార్థన త్రోసు లేకుండా ప్రార్థన ఆలకించు దేవుడు ప్రకటించు యేసయ్య. ఆమె చెప్పండి. ఈ ఉదయకాలంలో నీ ప్రార్థన త్రోసివేసేవాడు కాదు, ఈ ఉదయకాలంలో నీ ప్రార్థన ఎక్కివేసేవాడు కాదు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నా మనస్ఫూర్తిగా ప్రభు పాదాలు పెడుతూ నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన మీద కనుదృష్టి ఉంచే దేవుడు నిశ్చయంగా నీకు సమాధానం కలిగిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఉదయకాలంలో ప్రభు ప్రార్థన భయపడకుము, నీకు సమాధానం కలుగును గాక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు భయపడాల్సిన పరిస్థితే లేదండి. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు అది హృదయపూర్వకంగా ప్రభు సముఖంలో ప్రార్థన చేయగలగాలి. సహోదరి సహోదరుడా, నువ్వు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ సంతతి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నావా? గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నావా? చక్కని చదువు కొరకు ప్రార్థన చేస్తున్నావా? దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు దానిని హృదయపూర్వకంగా ప్రభు సముఖంలో ప్రార్థన చేయగలిగితే ఈ పగుని ప్రకటించే యేసయ్య ప్రార్థనలు ఆలకించే దేవుడని ఆయన సన్నిధిలో బాహాటంగా ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపడగలవా? నిన్ను తయారు చేసుకోగలవా? ఓ అబ్రహాము ప్రార్థనే ఎందుకు పనికిరాని దాసి కుమారుని అంతగా ఆశీర్వాదిస్తే ఈనాటికి ఇప్పటికీ ప్రపంచంలో కుబేరు దేశం ఏదయ్యా అంటే గల్ఫ్ కంట్రీస్ అని చెప్పక తప్పదు. వీళ్ళు మీకు ఎవరికి తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్లో కొట్టండి. బంగారం ఎక్కడ ఉంటుంది, ఆయిల్ ఎక్కడ ఉంటుంది. మన దేశంలో తప్ప మిగిలిన దేశాలన్నీ కూడా రిచ్ కంట్రీస్ అంట. ఒక్క మాట చెప్పాలంటే మన దేశానికి రాజ్యాంగం ఎలా ఉందో గల్ఫ్ కంట్రీస్ ఒక రాజ్యాంగాలు ఉన్నాయట. ఆ రాజ్యాంగంలో వారు ఏ పని చేయకపోయినా బాధలా ఆ దేశంలో పుట్టినందుకు డబ్బులు ఇవ్వాలట. స్తోత్రం చెప్పండి. ఏంటండి? ఆ దేశంలో పుట్టినందుకే వారసుడిగా ఉన్నందుకే. ఇంకా భారతీయులని నేను ఎలా చెప్పుకుంటున్నానో వాళ్ళు కూడా ఆ దేశ వారసులుగా పిలవబడతారట. ఆ దేశ గవర్నమెంట్ వారికి నెలకు జీతం వచ్చిందట. ఎందుకయ్యా అంటే అది ఎందుకు దీవెనంటే వారున్న ప్రాంతం అంతా కింద ఆయిల్ భూములు ఉన్నాయి, మట్టిలో బంగారం ఉంది, మట్టిలో వెండి ఉంది కనుక దాని ద్వారా ఆ దేశాలకు అత్యంత పేరు కలుగుతుంది కనుక ఆ దేశంలో ప్రజలందరికీ కూడా ఏ పని చేయకుండా డబ్బులు ఇస్తారట. అది వాళ్ళ రేంజ్. ఆమె చెప్పండి. మనకు మాట కనుక ఇస్మాయిలు నీకు ఎక్కడ దీవెనంటే ఆయన చెప్పక తప్పదు. నా తండ్రి అబ్రహాము ప్రార్థన నన్ను ఇప్పటికీ దీవించింది. చూడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భూమిని వాళ్ళు పండించారన్నా, భూమిని వాళ్ళు నాటారా? ఏ లేదు. అది యేసయ్య చలవ. ఆమె చెప్పండి. నేను అంటున్న మాట ఏంటంటే నువ్వు ప్రార్థన చేయడానికి వస్తే చాలు ఆయన నిశ్చయంగా ఆశీర్వదించగల దేవుడు. ఎలా ప్రార్థన చేయాలని తెలుసుకుంటే చాలు, ఏ విధంగా ప్రార్థన చేయాలి అని మనసు తెలిస్తే చాలు. దేవునికి డబ్బులు ఇవ్వడమో దేవునికి ఆత్మ అర్పించడమో కాదు, నీ హృదయాన్ని దేవునికి అర్పించి విరిగి నలిగిన మనసుతో ప్రభు సముఖంలో చేరగలిగితే నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకించబడుతుందని దేవుని దాసుడిగా మీకు మనం చేస్తున్నాను. చాలా మంది ఈ మాట విన్నప్పుడు చాలా మంది చెబుతున్నారు, చాలా మంది అన్నారు
అయ్యో దేవుడే అంత శక్తిమంతుడైతే ఈ కరోనా వైరస్ పోగొట్టొచ్చు కదా. అరే నువ్వు మార్పు చెందాలని ఈ వైరస్ వచ్చింది రా. స్తోత్రం చెప్పండి. దేవుని వైపు నువ్వు చూడటం కనుక, దేవుని వైపు నువ్వు ఆలకించడం కనుక, దేవుని నువ్వు ధృవీకరిస్తున్నావు కనుక ఆయన తీర్పు ఆయన ఇంటికి బయలుదేరింది. ఆయన వైపు నువ్వు మళ్ళీ అంతవరకు కూడా ఆయన తొలగిపోదండి. నా ప్రియ సంగమా, ఎందుకు ఎంత వయసు ప్రబలిపోతుందంటే మన ఆకృత్యాలను చూడని దేవుడు. ఎన్నిసార్లు చెప్పినా లోబడిన ప్రజలు ఆయన కోపం మహా తాండవిస్తూ ప్రబలిపోతుంది, ప్రపంచాన్ని గడలాడిస్తుంది. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సముఖంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ ప్రార్థన ఆలకించే దేవుడు నేను ప్రార్థించేసయ్యా. ఆయన పేరు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన వినే దేవుడు. నీకు ప్రార్థన చేయడం రాకే తప్ప నీ ప్రార్థన నిశ్చయముగా ఆలకించబడుతుందని దేవుడు రాసులుగా మనం చేస్తున్నా. లోక కార్యాలన్నీ చేసుకుంటూ ప్రభు బాధపడుతుంటే నీ ప్రార్థన ఆకాశాన్ని అంటది కదా. మధ్యలో ఉన్న వాయుశక్తులను అడ్డుకుంటాయి. లోక కార్యాలని కాదు, నీ జీవిత భవిష్యత్తు మార్చుకుంటూ, పరిశుద్ధులుగా మార్చుకుంటూ, నీతిమంతులుగా మార్చుకుంటూ, యేసు రక్తాన్ని మీద ప్రోక్షించుకొని ప్రభు పాదలు పట్టుకుంటే నీ ప్రార్థన దేవుని సింహాసనం కదిలించింది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒక మాట ఆలకించిన ఉదాహరణ చెప్తా. పౌలు తీసుకెళ్ళి చెరసాలలో బంధించేశారు. రాజు అనుకున్నారు, నాయకులు అనుకున్నారు, లోకప్రభుత్వం అనుకుంది. అబ్బా పౌలు బంధించాల్సిన తిరిగేలేదు, సువార్త ఆపేశాం అనుకుని జబ్బర్దలుచుకున్నారు. రాత్రి వాళ్ళు కొట్టిన గాయాలు, ఆ బాధల్లో కూడా, ఆ ఏడుపులో కూడా, ఆ రక్తం కారుతున్నా కూడా ఒక జోడ కూర్చొని పౌలు సేన ప్రార్థన చేయడం మొదలు పెట్టారు, చప్పకొట్టడం మొదలు పెట్టారు, కీర్తన పాఠం మొదలు పెట్టారు. వారి కీర్తన, చప్పట్లు, ప్రార్థన ఆకాశం అంటింది. ఆకాశ సింహాసనం తగిలిపోగానే సింహాసనం కదిలిపోయింది. ఆమె చెప్పండి. నేరుగా గగనమును చీల్చుకొని, ఆకాశమును చీల్చుకొని దేవుడితో నేరుగా చెరసాలకి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. చెరసాల పునాదులు అదిరిపోతున్నాయి. భూకంపం కలిగిందండి. నా మాట, అంత గాయాల మధ్య, అంత ఇబ్బంది మధ్య వాళ్ళు పాడవలసిన అవసరం ఉందంటారా? రక్తం కారుతున్నా చెరసాల వేయబడ్డ, అరే నేను దేవుని నామాన్ని గణపరుస్తున్నప్పుడు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నప్పుడు ఈ లోకపధికారులు నా మీద ఎలుబడేసి చెరసాల వేస్తే దేవుడు చూడలేదేంటి అని తీవ్రంగా ఆలోచించట్లా. స్తోత్రం చెప్పండి. వీడు ఎలాంటి పని చేసినా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమె చెప్తామా? అది సాక్ష్యం. ఆమె చెప్పండి. అది సాక్ష్యం. ఆమె చెప్పండి. నీకు బాధ వచ్చినప్పుడు ఈ ప్రభు నన్ను చూడలేదేంటి, ఆయనకి నా కుటుంబం వచ్చిందా, ఇది కాదు నీ సాక్ష్యం. నీ సాక్ష్యం ఉండాల్సింది నీ గాయాల మధ్య ప్రభువును స్తుతించగలగాలి. ఆమె చెప్పండి. నీ బాధ మధ్య ప్రభువును ఆరాధించగలగాలి. హల్లెలూయా. ఉండలేని దేవుడి దిగొచ్చేస్తారండి. చెరసాల మధ్య చప్పట్లు, శబ్దం దేవుని గణపరిచేసిందండి. కొండ వేసేసారు, సంఖ్యతో బిగించేశారు. ఎలా చప్పట్లు కానీ వారి శబ్దం, నాదం ఆకాశం ఉంటుంది. ఉండబడిన దేవుడు నేరుగా వారి చెరసాల మధ్య దిగొచ్చేసాడు. పౌలు సేవను తేలిక బయటకు వెళ్ళిపోయాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఆలకించండి. రాజా, ఇందుని గురించి చెప్పాల్సింది మాకు లేదయ్యా. అగ్నిగుండంలో పడిపోతుంది తప్ప ఈ దేవత మాత్రం ఈ విగ్రహాన్ని మొక్కమయ్యా అని సమాధానం చెప్పాల్సి వచ్చింది. శబ్దమిషి కబుదరికి వాళ్ళు అంటారు, మా దేవుడు సమర్థుడు, తప్పించిన సమర్థుడు. ఇది ఎవరైనా చెప్తారు. నీవేం చెబుతావు, నేనేం చెబుతాం. ఆయన సమర్థుడు, చేయగ సమర్థుడు. ఇంకొక మాట చెప్పనా? అది చెబుతున్న మాట, తప్పించకపోయిన పర్లా, అగ్నిలో పడతాం కానీ విగ్రహానికి మొక్కం, అది పోటుకున్నమాట. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోట సాక్ష్యం పరపరిచింది తెలుసా? నా దేవుడు తప్పించగల సమర్థం చెప్పడం కాదు, తప్పించకపోయిన పర్లా, మేము మాత్రం విగ్రహానికి మొక్కం, అగ్నిలో పడిపోతాం అని చెప్పగలిగిందే ఉన్నతమైన సాక్ష్యం. చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారు. అయ్యా, ప్రభు నా కడుపును తీసేశాడు. అయ్యా, ప్రభు మా కుటుంబంలో ఆర్థికంగా బలపరిచాడు, మా జీవిత భవిష్యత్తు మార్చేశాడు. ఆయన ఉన్నదందుకు నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఆయన నీ కోరుకునే సాక్ష్యం అది కాదు. నీ ఎడల కోరుకునే సాక్ష్యం నీ ఇబ్బంది కొలిమిలో దేవుని పక్షాన్ని నిలబడగలిగిన వాడే నిజమైన దేవుని సాక్షి. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుకు కోపం వచ్చిందాక 700 కోపం చేసింది. ఒక్కసారికి అగ్ని మండుతుంది. భగవత్ మండుతున్న అగ్నిలో ఇంకా నూనె పోస్తే 700గా మండిపోతుంది. నూనె పోసిన వారే ఆ మంటలు తట్టుకోలేక కాలిపోయారు. తీసుకెళ్లి వారి పడేయాలంటే దబదబా బండ్రోజంలో తీసుకెళ్లి ఆ యొక్క ముగ్గురిని కూడా షడ్రక్ మెషక్ అబ్దెగోని అగ్నిలో పడవేస్తే వాళ్ళు పోయి హ్యాపీగా కూర్చొని మోకాళ్ళి ప్రార్థన
చేస్తున్నాడు. చవడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భగమండుతున్న మంటలో దేవుడు అగ్ని బలమును చల్లారు చేశాడు. అగ్ని బలమే లేకుండా చేశాడండి. ఏమంటారు? ఒక మాట చెప్పండి కదా. ఎందుకు తెలుసా? మేము అమ్మ వాళ్ళ గురించి ఆటలు కూర్చోబెట్టండి. కూర్చోరా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అగ్ని బలమును చల్లార్చగలిగిన దేవుడు ఆయన. క్రైస్తవులా, అగ్ని బలమును చల్లార్చగలిగిన దేవుడు ఆయన. ఎందుకు దేవుడు వారి మధ్య అగ్ని బలం చల్లార్చారంటే వారికి సాక్ష్యం. రాజు ముందు ఎవరు మాట్లాడతారన్నా? రాజు కలుసుకుంటే గొడవ దెబ్బలకు కొదువా? ఆయన కలుసుకుని గొడవలకు కొదువా? రాజు ముందు మాట్లాడగలిగిన సత్తా కలిగిన వాళ్ళు, అయ్యా నువ్వేమడిగితే అదయ్యా అనాల్సిన వాళ్ళు రాజుతో మాట్లాడుతున్నారు. దేవుడు దగ్గరికి ఇదిగో నువ్వు రాజుతో అయిపోవచ్చు, కానీ నేను ఆరాధించే దేవుడిని మాత్రం విడిచిపెట్టినయ్యా అని ధైర్యంగా అడిగేశారు. రాజు పాపం బీపీ పెరిగిపోయింది. అగ్నిగుణం వేస్తే అగ్ని కూడా శబ్ద విషయంలో అగ్నిలో ఏం చేయలేకపోయింది. చూస్తున్న వారందరూ కూడా అయ్యో వీళ్ళ దేవుడు కనికరించలేకపోయాడా, వీళ్ళ కరుణించలేకపోయాడా అనుకునేలోపే దేవుడి మహిమ, దేవుడి సత్తా ఆ స్థలంలో ప్రసరిల్లిపోయింది. ఆమె చెప్పండి. రాజు అనుకున్నాడు నాకు వస్తే ఇంట్లో వ్యవహారం మరి అనుకుంటూ అలా చూసేలోపే లోపల గెరగర తిరుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. వారి మధ్య దేవుని దూత ప్రత్యక్షమై వారికి తోడుగా నడుస్తుందండి. ఆమె బయటకెళ్ళరా, బయటకెళ్ళాలా, తీసుకెళ్ళా బయటికి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఆశ్చర్యపడేలా, రాజు నోట వీరి దేవుడు పూజారుడు, వీరి దేవుడు కొనియాడైన వాడు, ఇదిగో ఇది మొదలుకొని పౌరుల దేశ ప్రజలందరూ కూడా వీరి దేవుడిని ఆరాధించాలి అన్న సాక్ష్యాన్ని పొందుకున్నారండి. ఆమె చెప్పండి. అది నువ్వు కలిగి ఉండాల్సిన సాక్ష్యం. సహోదరి సహోదరుడా, నువ్వు కలిగి ఉండాల్సిన సాక్ష్యం తెలుసా? అయ్యా ప్రభు పరిచయం చేస్తే ప్రభు నన్ను దీవించాడు, ఆర్థికంగా బలపరిచాడు, నా భవిష్యత్తు మార్చాడు అని చెప్పడం కాదు. ప్రభుని దీవిస్తే నీ చుట్టూ వారందరి జీవితాలు మార్చబడాలి. ఆమె చెప్పండి. ప్రభుని ఆశీర్వదిస్తే నీ భవిష్యత్తు తారుమారైపోవాలి. ఆమె చెప్పండి. చూస్తుండగానే ఉన్నత శిఖరానికి నిలబడే కృప పొందుకోవాలి. ఆ కృప పొందుకు నీవు సాక్ష్యం చెప్పాలి. ప్రభు సముఖంలో అగ్నిలో వేయాల్సిన పరిస్థితులు కూడా ప్రభు సాక్ష్య ప్రతిగా ఈ రోజు నేను సింహాసన సీనుగా కూర్చున్నా. ఆమె చెప్పండి. ఆ దినాల్లో శ్రద్ధ కృషిగా వాళ్ళు సింహాసనంలో కూర్చున్నారండి. రాజు ఎదిరించిన కారణం బట్టి. ఆమె చెప్పండి. రాజు ఎదిరిస్తే సింహాసనం వచ్చిందా? వచ్చింది. అది యేసయ్య కృప. ఆమె చెప్పండి. హల్లెలూయా. చాలా సార్లు మనం చేస్తున్న పనులు ఒకవేళ ఎవరికన్నా అధికారికి మనం ఎదురుబడి మాట్లాడితే మనకు వచ్చే రాయితీని కట్ చేస్తారేమో, మనకు వచ్చే పెన్షన్ కట్ చేస్తారేమో, మనకు వచ్చే కట్ చేస్తారేమో అనుకుంటుంటాం. కానీ నా మాట ఆలకించండి. నిశ్చయముగా నీ హృదయపూర్వకమైన ప్రార్థన దేవుని చిత్తము చేయగలిగితే నీ ఎదుట పాతాళపు సంఖ్యలు, పాతాళపు తాళం చెవి నిలవలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని చెప్పి మాట. నీ ప్రార్థన ఆయన ఆలకించిన దేవుడు. ఇష్మాయేలు ప్రార్థన ఆలకించిన దేవుడు ఇష్మాయేలు ద్వారా రాజులు పెట్టుకొచ్చారండి. ఏంది అకృప? ఏంది అకృప అంటే ఒకటే, అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించి అతని మగదిని అతని గర్భాన రాజులు బయటకు వచ్చేసారు. ఆశీర్వాదకరమైన ప్రాంతంగా ఆ పట్టణం పిలువబడుతుంది. భూమి దొరికితే బంగారం గౌరవం ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అవన్నీ కూడా వేసే కృపే. స్తోత్రం చెప్పండి. అలాగే ఒక మాట, నా ప్రియ సహోదరుడా, నీ కుటుంబాన్ని బట్టి నీ బిడ్డను బట్టి చింతపడాల్సిన పని అయితే లేదు. ఆమె చెప్తారా? గట్టిగా ఆమె చెప్తారా? ఎందుకో తెలుసా? అబ్రహాము ప్రార్థన ఆలకించి ఇష్మాయేలుని దీవించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ గర్భఫలాన్ని దీవించబోతున్నాడు. ఆమె చెప్పండి.
నీ ప్రార్థనకి ఇచ్చి నువ్వు తలపెట్టు కార్యాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ ప్రార్థన బట్టి నీ ముందున్న సమస్తాన్ని కూడా నీకు అనుకూలంగా మార్చబోతున్నాడు. ఆమె చెప్తామా? హల్లెలూయా. ఒక మాట చెప్పేసిన మాట ముగిచేస్తా. చూడండి, ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం. తొందరగా ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం 18 చదువుకున్నాం. 18. ఆమె మృతి పొందెను, ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అని పెట్టెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. చాలండి, చదువుకుంటున్న మాట యాకోబు గురించి. యాకోబు ప్రేమించిన భార్య పేరు రాహేలు. యాకోబు పదరాము నుండి తన మామగారి ఇంటి నుంచి దేవుడు పిలిచిన బేతేల స్థలానికి ప్రయాణం కట్టి బయలుదేరుతున్న వేళ అప్పుడు వరకు కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో 20 సంవత్సరాలు పగలు రాత్రి ఇబ్బంది పరుగులో ఏర్పడి చేసిన అబ్రాము జీవితం అంతా మార్చబడే సమయం పద్దరాము విడిచిపెట్టడమే, మామగారి ఇల్లు విడిచిపెట్టడమే. బేతేలు అనబడుతున్న దేవుని ప్రత్యక్షత దగ్గరకు ఆయన బయలుదేరడం మొదలుపెట్టాడు. దారిలోనే అప్పటికే యాకోబుకు 11 మంది కుమార్తె పుట్టేశారు. ఒక కుమార్తె పుట్టేసింది. వారు ప్రయాణం చేస్తూ వస్తుండగా మార్గ మధ్యంలో రాహేలు ఒక కుమారుడు అన్నది. ఆమె కంటూనే ఆమె చనిపోయింది. రాహేలు మరణించింది. అక్కడ మందసానులు, అక్కడున్న పెద్ద వాళ్ళు అంతా కూడా ఆ మంచి కుమారుని చేత పెట్టుకొని అబ్రహాము దగ్గరికి వస్తున్నారు. అప్పటికి అబ్రహాము బయట గాబరా పోతున్నాడు. ఎవరు పుడతారు, కొడుకు పుడతారా, కూతురు పుట్టిందా అని గాబరా పడుతున్న తండ్రి ఆనంద ఉత్సవేళ సంతోషముతో వచ్చిన ఈ మంత్రస్థానంలో, అయ్యా 12 మగ కుమారుడికి పుట్టాడయ్యా, 12 బిడ్డ నీకు పుట్టాడయ్యా. కానీ అనగానే అబ్రహాము లోపం భయం ఏర్పడింది. అయ్యో చక్కని కుమారుడికి పుట్టాడు కానీ అన్నారేంటా అని ఆ మంత్రస్థానం వైపు అలాగా చూస్తుండగా, అయ్యా కుమారుని అయితే కన్నది కానీ నీ భార్య మరణించిందయ్యా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రేమించిన భార్య, ఆయన కొరకు కొలువు చేసావు కదా, 14 సంవత్సరాలు కొలువు చేసిన పరిస్థితి ఒక భార్య కొరకు లేక ప్రేమించిన భార్య, ఆయన కొరకు పేడెత్తాడు, పెట్టకలు తీశాడు, పొలం పని చేశాడు, గొర్రెలు కాశాడు, సమస్తాన్ని పని చేశాడు. 20 సంవత్సరాలు ఆయన కోసం ఊడిగం చేశాడు. ఎవరి కొరకు? రాహేలు కొరకు. ఆమె చెప్పండి, మధ్యలో పోయింది. ఆమె మధ్యలో పోయిందన్నయ్యా. నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది తగ్గదు. నువ్వు అనుభవించే లోపే, సంతోషించే లోపే మాయమైపోతుంది. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అది ఎక్కడెక్కడ చేస్తాడు. నా ప్రభుకున్న కృప ఏంటంటే ఆయన ప్రేమించడం మొదలుపెట్టు, అన్ని నీ దగ్గర ఉంచుతాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. అందుకే ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రేమించువారు? ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఉదయించు సూర్యుడు ఎలా ఉంటాడు? చూడండి, ఎంత సూర్యుడు ఉంటాడు కదండి. ఉదయం పూట సూర్యుడు పైకి వస్తుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. నీ జీవితం అలా ఉంటుంది. ఒకవేళ ఆయన ప్రేమించిన పక్కన పెట్టి నువ్వు అమ్మాయిని ప్రేమిస్తావా, భార్యను ప్రేమిస్తున్నావా, కుమారుని ప్రేమిస్తున్నావా, గుర్తుంచుకో. మధ్యలో పరిస్థితులన్నీ ఆగిపోకుంటే ప్రభు సమూహంలో మారు మనసుకుందు. ఆమె చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నా వాళ్ళు దేవుని సమూహంలో ఎక్కడ ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నువ్వు మొదలు యేసుని ప్రేమిస్తే నీకు అన్ని దొరుకుతాయి. నువ్వు మొదలు యేసుని ప్రేమిస్తే నీవే బలంగా మార్చబడతావు. రాహేలు అర్ధాంతరం మరణించేసింది. ఇక ఉండబట్టలేక ఏమైందో అడగకుండా యాకోబు అమ్మ చనిపోయిందా అంటూ తన చేతిలోకి ఆ కుమారుడు తీసుకున్నాడు. ఆ కుమారుడు తీసుకుంటుంటే మనసులో చెప్తున్నా, అయ్యా నీ భార్య మరణిస్తూ ఈ పిల్లగాడికి బెనోని అని పేరు పెట్టింది. అయ్యా బెనోని అనేది హెబ్రీ భాష. మనకు తెలియకపోయినా దాని అర్థం అబ్రహాము తెలుసు కదా. బెనోని అంటే దుఃఖపుత్రుడని, బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడని. ఇది తరచుమాలో మనకు అర్థమవుతున్న భాష. దుఃఖపుత్రుడు అని పేరు పెట్టి నీకు అర్థం అవుదా? ఆయనకు అర్థమయ్యి ఉన్న పాట మోకాలు వేసి 2 చేతుల్లో కొడుకు పెట్టుకొని, ప్రభువా వీడు బెనోనిగా పిలవబడకూడదయ్యా, బెన్యామీనుగా మార్చయ్యా. చూడండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. బెనోనిగా పిలిచిన వాడు బెన్యామీనుగా మార్చయ్యా. అంత అర్థాంతరంగా
మోకాలేసి ప్రార్థించాల్సిన పరిస్థితి ఎందుకు యాకోబుకి ఏర్పడింది? అరే ఒకవైపు భార్య మరణించింది, అంత్యక్రియ చేసిన పరిస్థితి, భార్యను దానం చేసిన పరిస్థితి, అవన్నీ పక్కన పెట్టి తన కుమారుని చేతులు పట్టుకొని మోకాలేసి, ప్రభువా వీడు బెనోనికి పిలవబడకూడదయ్యా, వీడు దుఃఖపుత్రుడికి పిలవబడకూడదయ్యా, బెన్యామీనుగా మార్చయ్యా. ఏంది లోపల అంత అంతరార్థం అంటే దుఃఖపుత్రుడు అన్న మాట, వీడు దుఃఖపుత్రుడిగా ఉండకూడదు వీడి జీవితం. అరే పోతూ మరణించాడు, వీడు పెరుగుతున్న కాలంలో అందరూ కూడా వీడిని శాపగ్రస్తులు అంటారు. అదే వీడి తల్లికి దుఃఖాన్ని కలిగించి మరణించాడు అన్న మాట వీడికి రాకూడదని మోకాలేసి, ప్రభువా వీడు దుఃఖపుత్రుడిగా పిలవబడకూడదయ్యా, శాపగ్రస్తుడిగా పిలవబడకూడదు ప్రభువా, వీడి నెత్తి మీద శనుందని పిలవబడకూడదు ప్రభువా, బెన్యామీనుగా మార్చయ్యా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా మార్చాలట? బెన్యామీను నుండి అనమ్మ బెన్యామీను అర్థం తెలుసా? కుడి చేతి పుత్రుడే అర్థం. ఎవరు కుడి చేతి పుత్రుడా? దేవుడి కుడి చేతి పుత్రుడిగా మార్చబడాలట. దేవుడి కుడి చేతిలో ఏమిటి తెలుసా? నిత్య సుఖాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం ద్వారా దేవుడి కుడి చేతిలో ఏమిటి తెలుసా? 7 నక్షత్రాలు ఉన్నాయి. దేవుడి కుడి చేతిలో ఆరోగ్యం ఉంది. ఆమె చెప్పండి. ఈ మాట చెప్పడానికి సమయం లేదు, కానీ ఎందుకు అప్పుడు యాకోబు అంతగా మొదలు పడుతూ అయ్యా బెన్యామీనుగా మార్చు, అయ్యా బెన్యామీనుగా మార్చు అని ప్రార్థన చేస్తున్నాడంటే వాడు దుఃఖపుత్రుడు కలబడకూడదు. అయ్యా 11 మంది తల్లి పుత్రుల మధ్య సంతోషంగా బ్రతికారయ్యా, 11 మంది తల్లి పాలు తాగి హ్యాపీగా బ్రతికారయ్యా, తల్లి కలిగించు ప్రేమను పొందుకున్నారయ్యా. వీడు మాత్రం తల్లి ప్రేమకు యోగ్యుడిగా కాకపోయాడు. వీడు మాత్రం శాపగ్రస్తుడిగా మార్చబడకునిపే, దుఃఖానికి కారణంగా మార్చబడకునిపే, అందరూ వీడిని ఎగతాళి చేయకునిపే, అవమానపరచుకునిపే, ప్రభువా వీడు బెన్యామీనుగా మార్చయ్యా అంటూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుఃఖపుత్రుడు కుడి చేతి పుత్రుడిగా మార్చబడాలి. నా ప్రియ సంగమా, యాకోబుకున్న తపన ఏంటంటే 11 మంది హ్యాపీగా బ్రతికారు, ఈ 11 మంది సంతోషంగా ఉన్నారు, తల్లి ప్రేమను అనుభవించారు, తల్లి చూపించు ఆప్యాయతను పొందుకున్నారు, తల్లి పాలు తాగి మంచిగా బ్రతికారు. వీడు ఒక్కడేనా తల్లి పాలు తాగనివాడు, తల్లి ప్రేమను నోచుకోలేని వాడు, తల్లి ఆప్యాయతను నోచుకోలేని వాడు? వీడు ఒక్కడేనా? వీడు అలా ఉండకూడదు, వీడు ఎలా మారకూడదు, శాపగ్రస్తుడిగా దుఃఖానికి కారకుడిగా వీడు మార్చబడకూడదు అని మోకాలేసి ప్రభు సముఖంలో ప్రార్థన మొదలుపెట్టాడు. అయ్యా వీడు బెన్యామీనుగా మార్చయ్యా, బెన్యామీనుగా మార్చయ్యా. బెన్యామీనుగా ఎవరు మార్చుకుంటారా? నా కుడి చేతి పుత్రుడిగా మార్చుకుంటావేంటిరా? అయ్యా నువ్వు కనికరం గల దేవుడు కదా, నువ్వు కృపగల దేవుడు కదా. అయ్యా మేము వాడిని పట్టించుకోలేమయ్యా, నాకున్న పనులు బట్టి, నాకున్న వ్యాపారం బట్టి, నాకున్న పశుసంపద బట్టి మేము వాడిని సరిగా పెంచలేమో. నీవైతే వాడిని దీవిస్తావయ్యా, నీవైతే వాడిని ఆశీర్వదిస్తావయ్యా అంటూ దేవుడికి అప్పగించేసి దేవుడి చేతులు పెట్టేసి ప్రార్థన ఆపేశాడు. ఆమె చెప్పండి. ఇది మొదలుకొని వీడు బెనోనిగా పిలవబడ్డు, బెన్యామీను పేరు పెట్టేశాడు. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు, బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు. యాకోబుకు 12వ వాడే కావచ్చు, యాకోబుకు చివరి వాడే కావచ్చు, కానీ అందరిలో ఆశీర్వాదించబడినవాడు బెన్యామీను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాలం గడుస్తూ వచ్చేసింది, దేశమంతా కరువేలు పడిచేసింది, ప్రపంచమంతా కరువేలు పడిచేసింది. ఇక ఆహారం ఐగుప్తులో ఉన్నది. యోసేపు ఏ స్థలంలో ఉంటే అసలు ఆహారం తెలుపబడింది. తన అన్నయ్య అయిన యోసేపు ఏమో ఐగుప్తులో ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. ఇక ప్రపంచమంతా కరువు తాండవం చేస్తున్న వేళ ఈ యాకోబు కూడా, బాయ్ మన దగ్గర రోకలు అయిపోయినాయి, అబ్బాయి మన దగ్గర విత్తనాలు అయిపోయినాయి, ఇదిగో ఐగుప్తులో యోసేపు ఉన్నాడట, ఆయన గొప్పడట, ఆయన దగ్గర ఆహారం ఉందట, ఆయనకి వెళ్ళి దండం పెట్టి కొన్ని రోకలు ఇచ్చి ఆహారం తీసుకురంటరా, మనము మన పశువులు బతుకుదాం అంటే ఈ 11 మంది క్షమించి 10 మంది చిన్నవాడు బెన్యామీను వదిలేసేశారు. 10 మంది వెళ్ళిపోయి యోసేపు దగ్గర కాళ్ళ దండం పెట్టేశారు. అప్పుడు యోసేపు పేరు మార్చబడింది. యోసేపును గమనించలేదు, కానీ యోసేపు గమనించాడు, వీరు నా అన్నలని. ఆమె చెప్పండి. హల్లెలూయా. నా మాట ఆలకించండి. దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుడిని దీవిస్తే నీ పరిస్థితి మారిపోతుంది. నిన్ను గమనించుకోలేనంతగా, నిన్ను గుర్తుపట్టేంతగా దేవుడిని దీవిస్తాడు, కానీ నీవు ఇతరులు గుర్తుపట్టేంతగా దీవిస్తాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు యోసేపు నా తమ్ముడు అని గుర్తుపట్టలేనంతగా 10 మంది కూడా అర్థం కాలేదండి. ఒకరికైనా అర్థం కావాలి కదా, అరే వీడు యోసేపు, వీడు మా తమ్ముడు అని ఒకరికైనా అర్థం కావాలి. గుర్తుపట్టలేనంతగా దేవుడు యోసేపును ఆశీర్వాదించాడు. 100 మంది 1000 మంది తన ముందు వెనక సైన్యం
యోసేపు దండం పెట్టేసి నమస్కారం చేసేసి, అయ్యా ఒక ఆహారం కావాలంటే చూసిన యోసేపు ఉండబట్టలేక గదెత్తుకొని పోయి ఏడవ మొదలుపెట్టాడు. అయ్యో నా అన్నలు కరువులో ఉన్నారా, నా తోబుట్టులు కరువులో ఉన్నారా, ఒక రాజునై ఉండి ప్రధానమంత్రి ఉండి నా తండ్రి నా కుటుంబం అంతా కూడా కరువులో దిక్కుతోనే పరిస్థితులు ఉన్నారు. ఏడుస్తూ గది నుంచి బయటకు వచ్చేసాడు. వస్తూ వారికి సమృద్ధిగానే ఆహారం అనుగ్రహించాలని చెప్పేసి, మీరు ఒక తండ్రి కుమారుని పుట్టడానికి కారణం ఏంటి, రుజువు ఏంటి అంటే, అయ్యా మా తండ్రికి 12 కుమారులయ్యా, ఒకడు మరణించాడు, ఒక చిన్నవాడి ఇంటి దగ్గర ఉన్నాడు, మా తండ్రి దగ్గర ఉన్నాడయ్యా, మేము 10 మంది దగ్గరికి వచ్చామంటే నేను నమ్మను, మీరు వేగులు వాళ్ళు, మీరు గూఢాచారులు, మీరు దొంగలు అని బంధించేశాడు. మరలా రాజులుగా మళ్ళీ దండం పెట్టేసేసారు. అయ్యా నమ్మండి అయ్యా, నమ్మండి అయ్యా, సార్ నమ్ముతాం అని చెప్పేసి ఆశ్చర్యపడుతున్న వాడిని ఇంకొకరిని బంధించేసి, ఇదిగో చిన్నోడు ఉన్నాడుగా వాళ్ళు తీసుకురండి, అప్పుడే బయటకు పంపిస్తా, మీ మాట నిజం నమ్ముతా అని చెప్తే ఆ లోపలు విత్తనాలు గింజలు పట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళారు. 10 మంది వెళ్ళి 9 మంది వెళ్ళిపోయారు. ఇక యాకోబు ప్రాణం దొరకలేకపోతున్నారు. ఒకడు పోయాడు, ఇంకొకరు అక్కడ బంధించేది ఉంచాలి. ఏంటంటే మా యజమాను తోడు నాన్న, అన్న రాణిలో మమ్మల్ని దొంగలు అన్నాడా, మమ్మల్ని గూఢాచారులు అన్నాడు, మమ్మల్ని వేదన పుత్రులు అన్నాడు నాన్న అంటూ నాన్న బదులాడుతున్నారు. మరి ఎట్లా ఎలా వస్తారు బయటకంటే, ఇదిగో బెన్యామీను పంపిస్తేనే ఆశయాన్ని బయట పంపిస్తారట. అంటే నేను వీడి నుంచి పంపించండి రా అని ఏడ్చేసి మొదలు పెట్టేశాడు. మాట అనిపించండి, ఇక కరువు వచ్చేసింది, ఉన్న గింజలనే అయిపోతాయి, ఎంతసేపు ఉంటాయన్నా గొడవ పెట్టుకుని అట్లా ఆగుతాయా, రోజు తింటే ఏ పని చేయకపోతే ఉంటే అయిపోతాయి అమ్మా అక్క అయిపోతే, నువ్వు ఎంత సంపాదించుకున్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా నువ్వు ఏ పని చేయకుండా అక్కడ కూర్చుంటే అవి కరిగిపోతూనే ఉంటాయి. తెచ్చుకున్న గింజలన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఆహారం కోసం ఎదురు చూస్తుంటే యాకోబు తన కుమారుని పిలిచి, అబ్బాయి ఆహారం చేసినప్పుడంటే వాళ్ళు అన్నారు, బెన్యామీను వస్తేనే మేము వెళ్ళిపోతూ ఉన్నాడు. సరే యాకోబు మనసు మార్చుకొని యాకోబు బెన్యామీను పంపించేశాడు. బెన్యామీను పంపించేస్తే బెన్యామీను చూడగానే ఎర్ర మొదలు పెట్టేశాడు. యోసేపు హత్తుకున్నాడు. ఇక ఉండబట్టలేక నన్ను నమ్ముకున్నారు కదా నేను యోసేపు అంటే చెప్పడం మొదలు పెట్టేశాడు. ఒక్కసారిగా 10 మందికి భయం వచ్చేసింది. అదే మా తమ్ముడిని అమ్మేశాం, దొంగలు పాలు చేసాం, గుండెలో పడేసాం, వాడు పక్క పెట్టుకుని దొంపుతాడని మరి దండ పెట్టమని పెట్టేశారు. 3 సార్లు అలా సాష్టాంగ నమస్కారం చేశారు. దాదాపు బైబిల్లో 5 సార్లు సాష్టాంగ నమస్కారం చేశారు. అన్న కళ వచ్చిందన్న, మీ పనుల మీద ఆ పనులు నమస్కారం చేశారంటే ఒప్పుకోలేకపోయి పగబెట్టేశారు. ఇది ఎట్టేసే గుండె పెట్టి చంపుదాం అనుకున్నారు. ఇప్పుడు నిజంగా నెరవేరింది. ఆమె చెప్పండి, ఆయన మాట ఇచ్చింది నెరవేర్చిన సమర్థుడు. ఈ బెన్యామీను చూడగానే దుఃఖం పొంగు వచ్చేసి ఉండబట్ల యోసేపు చెప్తున్నా, అన్న మీ తమ్ముడైన యోసేపును గుండెలో పడేశారు, ఇష్మాయిల్ నమ్మేశారు, నేను కొనబడ్డా, అమ్మబడ్డా, బానిసగా మార్చబడ్డా, చెరసాల పడ్డా, దేవుడు నన్ను ఈ స్థితికి ఉంచాడన్న. లోపల పక్క భయం, అదే వీటిని బంధించేసాం, పగబెట్టుకుని మమ్మల్ని లేదంటరా. వీళ్ళకు లోకానుసారం ఆలోచన కానీ దైవికానుసారం ఆలోచన లేదు. యోసేపు మాత్రం దైవికంగా అన్నాడు కదా, భయపడమాకండి, నిశ్చయముగా ఈ దేశం అంతా మన చేతి కింద ఉంది. ఆమె చెప్తారా? హల్లెలూయా. త్వరగా తండ్రిగా తీసుకురండి, గోషెన్ రాష్ట్రంలో మీకు అప్పగించేస్తా అని సంతోషంగా వర్తమానం చెబుతున్నప్పుడు అందరినీ కూడా చక్కగా ఒక రాజభవనం కూర్చొని పెట్టాడు. అందరూ కూడా ఆ రాజభవనం దగ్గర కూర్చున్నప్పుడు యూదులు బబులోనుతో కూర్చొని భోజనం చేయకూడదు, నేరం. అయినా యోసేపు తన అన్నను కూర్చొని పెట్టాడు. ఇప్పుడు ఆలోచించిన మాట, అందరికి భోజనం వడ్డిస్తూ వస్తుంటే యోసేపు మాత్రం బెన్యామీను కదా 5 వంతులు భోజనం పెట్టారట. అందరికి ఒక్కొక్క వంతు పెట్టుకుంటూ వచ్చేసాడు. బెన్యామీను మాత్రం ఎన్ని వంతులు? 5 వంతులు భోజనం పెట్టేశాడండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఒకసారి త్వరగా ఒకసారి చూస్తారా? 45వ అధ్యాయము 22వ వచనం. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియు 5 దుస్తుల బట్టలను ఇచ్చెను. చాలండి. అది రెండవసారి భోజనం దగ్గర 5 వంతులు ఇచ్చాడట. బట్టలు ఇచ్చే సమయంలో అందరికి 2 జతల దుస్తులు ఇస్తే బెన్యామీనుకు మాత్రమే 5 జతల బట్టలు ఇచ్చాడట. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అడగమంటారా? వాళ్ళందరికీ 2 జతలు ఒకటి, బెన్యామీనుకి 5 జతలు ఒకటి. ఏంటన్నా కృప? ఎందుకు ఆ కృప? అందరూ అన్నదమ్ములు కదా,
ఏ తేడా ఉందా? ఏం లేదు తేడా, అందరూ నమ్మలే. ఒకటే తేడా, యోసేపు మీద ఉన్న దేవుని ఆత్మ యోసేపు తట్టున్న బాయ్ బెన్యామీనికి మాత్రం 5 అతలి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను వాళ్ళ నాన్న మాట ఇచ్చా, స్తోత్రం చెప్పు, హల్లెలూయా, నా కుడి చేతి పుత్రుడిగా ఉంచుతా అని చెప్పా. నా కుడి చేతి పుత్రుడు అయినప్పుడు ఆశీర్వదించేవాడిగా ఉంటా. అందరూ ఒక వంతు భోజనం చేస్తే ఎదురుగా 500 భోజనం. అతను తింటాడా తింటానికి సంబంధం లేదు. అతను భోజనం పెట్టు, తిన్నా పాలసీకి సంబంధం లేదు. అందరూ ఒక వంతు భోజనం పెడితే బెన్యామీనికి మాత్రం 5 వంతుల భోజనం వచ్చేసింది. తినగలిగి ఒక వంతే, కానీ దాచిపెట్టుకోవడానికి 4 వంతులు చేశాడు. అందరికి 2 జతల బట్టలే, బెన్యామీనికి మాత్రం 5 జతల బట్టలు. ఏం చేసుకుంటాడయ్యా? ఒక జత సరిపోతుంది కదా, 2 జతలు సరిపోతుంది కదా, నీకెందుకు రబ్బా ఏం చేసుకుంటే? వాడు దాచిపెట్టుకున్నా, చింపేసుకున్నా, పక్కన ఇచ్చుకున్నా నీకు అనవసరం. అతను దీవించాడు, అతను ఆశీర్వాదించాడు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పుకుంటూ పోతే నీకు అనేక మాటలు ఉన్నాయి, అనేకమైన మాటలు ఉన్నాయి. కానీ బెన్యామీను కుడి చేతి పుత్రుడిగా మాత్రమే గల కారణం తన తండ్రి అయిన యాకోబు ప్రార్థన. అదో యాకోబు కనుక మోకాలు పడి అయ్యా బెనోనిగా ఉంచుద్దయ్యా, బెన్యామీనిగా మార్చయ్యా అని ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేయకపోతే బెన్యామీనికి అంత ఆశ వచ్చేది కాదు. ఇంకొంచెం ముందుకెళ్తే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. సమూయేలు ప్రవక్త మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్త సమూయేలు మీద తిరుగుబాటు చేసి మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని గోల చేసేశారు. సమూయేలు ప్రవక్త ఉండబట్టలేక ప్రభు సముఖం ప్రార్థన మొదలుపెట్టాడు. అయ్యా ఈ ప్రజలు అయ్యా నేను వద్దంటున్నారయ్యా, రాజు కావాలన్నారయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు నేరుగా సమూయేలు దగ్గరికి వచ్చి అబ్బాయి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా? వాళ్ళు వద్దనుకున్నది నన్నురా, నిన్ను కాదు కదా, నన్నే వద్దనుకుంటున్నారు కదా, నీకేంటే అంత బాధ అని సమూయేలుతో మాట్లాడి నువ్వు లేచి సౌలును రాజుగా అభిషేకించు అని చెప్తే బరాబర్ వెళ్ళిపోయాడు. ఎదురుగా సౌలు వస్తున్నాడు, గాడిదలు ఎత్తుకుంటూ వస్తున్నా ఆ సౌలును మహారాజు అభిషేకించడం కోసం పిలిచి అతన్ని అభిషేకించడం మొదలు పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. డౌట్ వచ్చి సమూయేలు మళ్ళీ ప్రార్థన కూర్చున్నాడు. ప్రభువా ఈ సౌలు తండ్రి పోగొట్టుకున్న గాడిదలు ఎత్తలేని వాడయ్యా, ఈ సౌలు తండ్రి మందులు కాపాడలేని వాడయ్యా, ఈ సౌలు తండ్రి ఆస్తిని కాపాడలేని వాడు, వీడి చేతిలో రాజ్యం పెట్టినంత క్షేమధర్మ అంటే నీకు ఎందుకలా? వాడు కాపాడుతాడు నీకు అనవసరం. నేను చెప్పిన పని ఏంది? వాడు అభిషేకించడం నీ పని. ప్రభువా చూసి ఎలా ఉండమంటావు అయ్యా? పనికిరానోడు పనికొచ్చేవాడా? రాజుగా యోగ్యత గలవాడా? గుర్రాలు రథాలు సైన్యాధిపతులను 20 చేయగలవాడా? అంత కొరపేం లేదు కదయ్యా. గాడిదనే కాపాడుకోలేకపోయాడు, వీడు ఎలా అభిషేకించమంటావంటే అదే మీతో నేను తిరుగురాలేకపోతున్నా, నేను వాళ్ళ తాత నేను మాటిచ్చారా? ఆమె చెప్పండి ఏంటా మాట? ఈ సౌలట బెన్యామీను గోత్రపు వాడట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రాజులు అనబడుతున్న కాలంలో ఎవరైనా రాజు ఉంటే ప్రపంచానికి గాని, సార్వత్రిక సంఘానికి గాని, దేశానికి గాని, భూమి పుట్టుకు గాని ఎవరైనా మొట్టమొదటి రాజు అని పిలవబడితే అది సౌలు, బెన్యామీను గోత్రపు వాడు. ఆమె చెప్పండి అంటే రాజులలో కూడా మొదటి వాడు బెన్యామీను గోత్రం. 12 గోత్రాలు లేవా? రూబేను, షిమ్యోను, ఆషేరు, మనషే, ఎఫ్రాయిము గోత్రాలు అనేక మంది ఉన్నారు. వాళ్ళెవరిని కాదని వాళ్ళెవరిని నింటేసి రాజులలో మొదటి రాజుగా బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఎంచుకోగల కారణం బెన్యామీను మీద ఆశీర్వాదం ఇచ్చాడు. ఆమె చెప్పండి బెన్యామీను దేవుని కుడి చేతి పుత్రుడిగా ఆశీర్వాదించాడు. హల్లెలూయా. ఊరికే యాకోబు ఏడ్చి ప్రార్థన చేయలా, ఊరికే యాకోబు ఏడ్చి కన్నులు కాచి ప్రార్థన చేయలా. అయ్యా బెన్యామీనుకి మార్చు, బెన్యామీనుకి మాత్రం ఊరికే ప్రార్థన చేయలా. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే తరతరాల ఆశీర్వాదం దేవుడి దగ్గర వస్తూనే ఉంటుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. బెన్యామీనుకు ఆశీర్వాదం వచ్చింది. బెన్యామీనుకు ఒక మాట చెప్పాలంటే బెన్యామీను చీల్చినట్టి తోడేలు అని రాసింది బైబిల్లో. చిన్నోడు, అధమస్థితి, చివరినోడు, 12 మందిలో పేరునికి కలిగిన వారు, యుద్ధశూరులు, బలశూరులు అనేక మంది ఉన్నా వారెవరికి లేని కృప బెన్యామీనుకు వచ్చే బైబిల్లో బెన్యామీను గురించి మాట్లాడుతుంది కదా. బెన్యామీను చీల్చినట్టు తోడేలట.
ఎంత కొరపు కలవాడంటే అతని ముందుకి ఏ శత్రువు వచ్చినా చీల్చేసే కొరపే తప్ప వెనుదిరిగి వెళ్ళి దాక్కర్లేవండి. ఏందయ్యా అంటే యాకోబుకి మాట ఇచ్చారు, స్తోత్రం చెప్పండి. ఏమి మాట ఇచ్చావయ్యా? నా కుడి చేతులు వచ్చుకుంటా అని చెప్పా. రాజులలో మొదటి రాజు సౌలు రాజు, అతను బెన్యామీను గోత్రం. అంటే రాజులలో కూడా మొదటి వాడు ఎవరయ్యా? బెన్యామీనుడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్తే ఎస్తేరు కాలంలో అహష్వేరోషు రాజు పరిపాలన చేస్తున్న దినాల్లో హామాను అనబడుతున్న వాడు వ్యతిరేకంగా యూదులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దినాల్లో యూదులందరినీ సంహారం చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు, చట్టం జారీ చేసేశాడు. ఒక వ్యక్తి మాత్రం ఆ రాజ ఇంటి ముందు కూర్చొని ప్రార్థన మొదలు పెట్టేశాడు. 30 రోజులు ఉపవాసం కలిసి ప్రార్థన. ప్రభువా, చట్టం జారీ చేయబడిందయ్యా, చట్టం జారీ చేయబడిందయ్యా. నీ ప్రజలు మరణించాలట, నీ ప్రజలు శాపాన్ని పొందుకోవాలట, నీ ప్రజలు భూమి మీద బ్రతకకూడదట. రాజు ముద్రేసేసాడయ్యా, హామాను పరిపాలన చేస్తున్నాడు ప్రభువా అని కన్నీరు కార్చి కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అతని పేరు మొర్దుకాయ్. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ప్రార్థన చేస్తుంటే రోజంతా రాజు నిద్ర పట్ల, నిద్ర పట్టగా ఆ రాత్రి అంతా నిద్ర పడక గలిబిలిగా ఉంటే ఉన్న పనులు పిలిచి ఎవరెక్కడ పిలిస్తే, అయ్యా నాకు రాజ్యపు సమాచార గ్రంథం తీసుకురండి, నేను చూడాలి, నాకు నిద్ర రాట్లా. తీసి పుస్తకాలు తిరిగి అంటే అందులో మాట్లాడబడింది, రాజు కాపాడబడ్డాడు, శత్రువు రాజు సంహారం చేయాలంటే రాజు కాపాడబడ్డాడు. ఆ పక్కన మొర్దుకాయ్ రాయబడింది. అరే ఎందుకేమైనా బహుమతి ఇచ్చారంటే బహుమతి ఏమి ఇచ్చాడు రాయబడలా. నా బంధువులు పిలిచాడు, ఏమైనా ఇచ్చారంటే అయ్యా ఏమీ లేదయ్యా, శత్రువుని చంపాలని తలంచారయ్యా, పన్నాలు ప్రణాళిక వేశారు, ఆ మొద్దుకాయ మాత్రం నేను కాపాడాడయ్యా, అతను అప్పగించాడయ్యా. ద్రోహులుగా వాళ్ళు చిత్రీకరించి వాళ్ళందరూ బంధించి అప్పగించారు, కానీ అతను మాత్రం బహుమానం లేదయ్యా. ఇంకా అక్కడ ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే అక్కడ హామని పిలిపించాడు. త్వరగా హామన్ తండ్రి కదా, రాజు గారిని కనపడాల్సి వస్తే, రాజే దీవించాల్సి వస్తే ఎట్టని దీవిన ఇవాళ హామన్ చెప్పు ఒక సైషన్వా అంటే హామన్ అనుకుంటాడు, రాజు నన్ను తప్ప ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు, నాకున్న తెలివి, నాకున్న మేధస్సు, నాకున్న జ్ఞానం, నాకున్న చదువు, ఉద్యోగం, వ్యాపారం అంటూ మొదలెత్తేశాడు. అయ్యా ఏనుగంపాలు ఎక్కారయ్యా, ఏనుగు ముందు సైనికులు చేసే చెప్పాలయ్యా, వెనక చెప్పాలయ్యా, ఇక దారి పొడుగున చేసే కొట్టాలయ్యా, రాజు కలిగే ఘనత కలగాలయ్యా. అంటే హామాను నన్నే అనుకుంటున్నాడు. హామాను వెంటనే ఉన్న పాటున, హామాను ఈ పని అతి త్వరితముగా రేపు ఉదయ కాలంలోనే మొద్దుకాయ చెవులు పెరిగేసే స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ హామానే మొద్దుకాయ చంపాలనుకున్నాడు, ఈ హామానే చట్టం చేశాడు, ఈ హామానే యూదులందరినీ సంహారం చేయాలనుకున్నాడు, ఈ హామానే యూదులను మొద్దుకాయని యూద జనాంగాన్ని మధ్యలో కలపాలనుకున్నాడు. నా దేవుడు ఎంత గొప్ప కలవాడంటే అదే హామాను చేత ఏనుగు మీదేమో మొర్దుకాయ్, ఏనుగు ముందు తాడుబట్టు లాగేదేమో హామాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏంటయ్యా కృప అంటే ఈ మొర్దుకాయ్ బెన్యామీను గోత్రం. స్తోత్రం చెప్పండి. ఎస్తేరు గ్రంథం మీరే చదువుకోండి కదా, మాట చూసే సమయం లేదు కనుక నేను కొత్త దాటేస్తున్నాను. ఈ మొర్దుకాయ్ బెన్యామీను గోత్రపు వాడు, యాజకుడు, దైవజనుడు, రాజు కాపాడడానికి కన్నీరు కాల్చిన వాడు, యూద జాతి నశించిపోవాలని కన్నీరు కాల్చిన వాడు, ఉపవాసం నుండి కడుపు కట్టుకొని కన్నీరు కాల్చిన దైవజనుడు మొర్దుకాయ్. ఇప్పుడు మొర్దుకాయ్ స్థితి ఏంటంటే ఏనుగు అంబారి ఎక్కేశాడు. ఏనుగు ముందు సైనిక దళం మొర్దుకాయకి చేయబడుతున్నారు, మొర్దుకాయ్ జాతికి చేంజ్ అవుతున్నారు, యూద జనాంగానికి చేంజ్ అవుతున్నారు. హామాను చూస్తూనే పిలుపు చచ్చిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాతిని కాపాడుకోవడమే కాదు, తాను ఒక ప్రధానమంత్రి హోదాను పొందుకున్నాడు. ఈ హామాను ఉన్నాడు, మొద్దుని ఎట్లాగే చంపాలని ఉరికాయ చేశాడు. తెల్లవారిపాటికి అదే ఉరికాయ మీద హామాను చచ్చిపోయాడు. ఒక మాట ఆలోచించు, నీ మీద ఎంతమంది ప్రయత్నాలు చేసినా పన్నాగల పన్నా దేవుని కుమారుడు పొడబడితే చాలు, నీ మీద వచ్చే ప్రతి బాణం కూడా తొలగించబడి వారిని శత్రువుగా మార్చబడుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎగసి పడుతున్న అలలను కూడా
ఆపగల దేవుడిని ప్రార్థించేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. హామాను అనుకున్నాడు వీడి పనితో అయిపోయింది అనుకున్నాడు. ఏ ఉరుకు వేసాడో ప్రజలందరూ చూస్తుండగా అదే ఉరుకు మీద హామాను ఉరివేయబడ్డాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అయ్యా మృదుకని ఎదిగా దీవించామంటే వాడు బెన్యామీను గోత్రం రా. స్తోత్రం చెప్పండి. హామాను చచ్చిపోయిన తర్వాత ప్రధానమంత్రి రేంజ్ ఎవరికి ఇయ్యాలని ఆలోచిస్తే ఎవడు లేదంతా గొప్పోడు. మృదుకని పిలిచి రాజ వంగులు ఇచ్చేసి ముద్ర ఇచ్చేసి సింహాసనం ఇచ్చేసి ఇదిగో హామాను ఇల్లు, హామాను సంతతి, హామాను ఆస్తిపాస్తులన్నీ నీవే అని సంతకం చేసేసి మృదుకైకి రాజాకు ఇచ్చేస్తే ఇప్పుడు మృదుకై రేంజ్ ప్రధానమంత్రి రేంజ్ వచ్చేసింది. ఏందయ్యా కృప? ఓ యాజకుడు ప్రధానమంత్రా, ఓ కనికరించే దైవజనుడు ప్రధానమంత్రా, 120 దేశాలు చూసుకోవాలన్న సత్తా కలిగిన వాడా? ఏందయ్యా కృప అంటే మృదుకై బెన్యామీను గోత్రం. ఆమె చెప్పండి. దేవుని ఆశీర్వాదం, తరతర ఆశీర్వాదం. కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా బెన్యామీను మరణించాడు. బెన్యామీను మరణించిన తర్వాత సౌలు రాజు ఏర్పరచబడ్డాడు. సౌలు రాజు మరణించాడు. సౌలు రాజు మరణించిన తర్వాత కూడా బెన్యామీను ఆశీర్వాదం తొలగిపోట్లా. ఏ అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమె చెప్పండి. యాకోబు ప్రార్థన దోష లేకుండా, యాకోబు ప్రార్థన ఎత్తి వేయకుండా, యాకోబు ప్రార్థన గెత్తి వేయకుండా, అరే పుడుతుని గొప్ప బుద్ధుడు తల్లికి కోల్పోయిన వాడిని దీవించమన్నదేంట్రా అనుకోకుండా బెన్యామీను ఆశీర్వదించిన దేవుడు ఓ రాజు సంతతిలో పెట్టేశాడు. రాజులు బెన్యామీను గోత్రం నుంచి వచ్చేసారు. యాజకులు బెన్యామీను గోత్రం నుంచి వచ్చేసారు. ఒక మాట చెప్పిన మాట ఇచ్చేస్తా. ఫిలిప్పీ 3:5 ఒక మాట రాయబడింది. సోదర మాట ఫిలిప్పీ 3:5 ఒక మాట రాయబడింది. హింసకుడు, దూషకుడు, హానికర పిలవబడుతున్న 8వ దినమున సున్నతి పొందితిని ఇశ్రాయేలు వంశపు వాడైన బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీ సంతానమైన హెబ్రీయుడైన పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడును ధర్మశాస్త్రమును నీతి విషయము అనంతుడై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరమైనను వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొని. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ మాటను పలికేది పౌలు. అనండి కొంచెం గట్టిగా నుండి. పౌలు ఎవరైనా పౌలు హింసకుడు, దూషకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించిన వాడు, సంఘాన్ని బాధపరిచిన వాడు, చదువులో అగ్రగణ్యుడు, ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివిన వాడు, పాండిత్యం చేసుకున్నవాడు. ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. నాకు ఏవేవి లాభకరమో వాటన్నిటి నష్టముగా ఎంచుకున్నవాడు పౌలు. ఆయన చెప్పండి. ఈ పౌలు ఎలాంటి వాడట? చాలండి. ఈ పౌలు ఎలాంటి వాడంటే దేవునికి ఆయస్తకరుడే కానీ ఇప్పుడు దేవునికి ఇష్టకరమైన వాడుగా అపోస్తులుగా పిలవబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను పరలోకానికి ఎక్కి వచ్చిన వాడు, మధ్యాకాశానికి ఎక్కి వచ్చిన వాడు. నేను దేవుని నిమిత్తము హింసించబడ్డా, నష్టపరచబడ్డా, పోగొట్టుకున్నా, కోల్పోయా, ఆరోగ్యము, దేహము, ఆస్తి సమస్తము కోల్పోయా. నేను 12వ అపోస్తులని పేరు పెట్టుకున్నానండి. అంత ఏం చేయండియ్యా? అపోస్తులుగా పిలవడానికి కృపేందయ్యా అంటే బెన్యామీను గోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట ఆలోచించండి సహోదరుడా, ఒక మాట ఆలోచించండి. సౌలు పౌలుగా మార్చబడ్డా, అపోస్తులు వచ్చారా? ఎన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు గడిచిపోతున్నా బెన్యామీను ఆశీర్వాదం తరిగిపోలేదండి. నా మాట ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. నీ ప్రార్థన నిజమైన ప్రార్థన అయితే, నీ ప్రార్థన దేవునికి ఇష్టకరమైన ప్రార్థన అయితే, నువ్వు చేసే ప్రార్థన సులాభం కోసం కాకుండా నువ్వు చేసే ప్రార్థన ప్రజలందరి ఆశీర్వాదకరం కొరకు అయితే నిశ్చయముగా తరతరాలు దీవించబడుతుంది. యాకోబు ప్రార్థన చేశాడు. అయ్యా బెన్యామీనుని మార్చు ప్రభువా. ఆ రోజు ఆరాధించిన ప్రభు ఆదికాండం ఎక్కడ, ఫిలిప్పీ గ్రంథం ఎక్కడన్నా బెన్యామీను గోత్రంలో రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, అపోస్తులు వచ్చారు. ఏందయ్యా కృప అంటే బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఆశీర్వాదించాడు. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుని అర్థం. అప్పుడు సంఘం అర్థం ప్రజలరా. ఈ ఉదయకాల సమయంలో
నిశ్చయముగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆమె చెప్పండి. నీ ప్రార్థన ఆలకించడమే కాదు, నీ గర్భవాసన రాజు లేపే దేవుడు, నీ గర్భవాసన యాజకులు లేపే దేవుడు, నీ గర్భవాసన అపోస్తులు లేపే దేవుడు. హల్లెలూయా, బిడ్డగా హల్లెలూయా. 12 మంది అపోస్తుల్లో ఎవరు కూడా పరలోకం చూడలేదండి. 12 మంది అపోస్తుల్లో ఎవరు కూడా పౌలు హింసించబడినట్లుగా హింసించబడ్డారు. పౌలు మాత్రమే ఆ కృప పొందుకున్నాడు. అంటాడు, నేను సంఘ మర్మాన్ని ఎరిగిన వాడును, సంఘ పునాదులు స్థాపించి వాడును, అపోస్తులుగా పిలవబడిన వాడును అంటూ తనకు తాను సాక్ష్యంగా చెప్పుకుంటాడు. అపోస్తులు వచ్చారండి బెన్యామీన్ గోత్రం నుంచి. ఎందుకయ్యా అంటే వాళ్ళ తాత ప్రార్థన ఆనందించా. ఆమె చెప్పండి, అయ్యా అపోస్తులు ఎందుకు రావాలయ్యా? మిగతా గోత్రం లేవా? మిగతా గోత్రాలు ఉన్నాయి కానీ యాకోబు ఆ రోజు కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ రోజు మంచి మైండ్ సెట్ లో ఉన్నా, నేను ఎప్పుడైతే మంచిగా సంతోషంగా ఉన్నానో అప్పుడే కన్నీరు వచ్చి ప్రార్థన చేసేసాడు, దీవించేసా. స్తోత్రం చెప్పండి. నా ప్రియ సంఘం ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రకటించేసయ్యా, నీ ప్రార్థన ఆలకించు దేవుడని దేవుని దాసుడిగా మీకు మనవి చేస్తున్నా. అబ్రహాము ప్రార్థన ఆలకించి ఇష్మాయేలుని ఈనాటికి ఆశీర్వదించినట్లుగా, యాకోబు ప్రార్థన ఆలకించి ఈనాటికి బెన్యామీను గోత్రాన్ని ఆశీర్వదించినట్లుగా నీ ప్రార్థన ఆలకించి తరతరాలు ఆశీర్వదించే దేవుడు నేను ప్రకటించేసయ్యా. ఒక మాట మీకు పరిశీలించిన మాట ముగిచేస్తా. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 15 చదవండి. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 15 చదువుకుందాం. ఈ మాట మీకు జ్ఞాపకం చేసిన మాట ముగిచేస్తా. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 17 ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా అవకాశం వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చును. ఆమె చెప్పండి హల్లెలూయా. ఏలియా అన్న గురించి గట్టిగా ఎలాంటి వాడట? మన వంటి స్వభావం గల మనుషుడే, మనలాంటి స్వభావం గల మనుషుడే. అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా, ఈ యెజెబెలు, ఈ రాజు అహబ్ రాజు ఆవేశపరులుగా మార్చబడ్డారయ్యా. ఈ ప్రజల కూడా వినోదాల వారిగా ఉన్నారయ్యా. ఆకాశం నుంచి వర్షం ఆపేసే ప్రభువా అని ప్రార్థన చేస్తే ఒక్కసారిగా వర్షాన్ని ఆపేసేసారంటే 3.5 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేసి మొదలుపెట్టాడు. అయ్యా, ఈ ప్రజలందరూ యెహోవా దేవుని ఒప్పుకున్నారయ్యా. కర్మేలు పర్వతం మీద 450 మందిని బలి చేసిన తర్వాత బయలును కించపరిచి బయట విగ్రహాలు పడగొట్టి బయలు దేవతల యొక్క ప్రవక్తలందరినీ సంహారం చేసినప్పుడు ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని మొదలుపెట్టిన వేళ మరలా మోకాలేసి ప్రభు సముఖంలో ప్రార్థన, ప్రభువా 2 తలంపుల వచ్చిన వారందరూ కూడా ఒకే తలంపుతో నీవే దేవుడు ఒప్పుకున్నారయ్యా, కనికరించి వర్షాన్ని పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత మరలా భూమి మీదకి వర్షం పంపించబడింది. ఆమె చెప్పండి. ఒక మాట అడగాలని ఆశపడుతున్నా. ఏలియా కూడా మనలాంటి స్వభావం కనబడే కదా, ఏలియా కూడా మనలాంటి స్వభావం కనబడే కదా. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ఏలియా ప్రార్థన చేస్తే మరలా వర్షం కురిసింది, ఏలియా మాట చెబితే ఆకాశం అగ్ని కురిపించబడింది. అలాగైతే నీ ప్రార్థన ఎందుకు ఆలకించబడలేదు? సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ఎందుకు అంగీకరించబడలేదు? నిశ్చయముగా నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నిశ్చయముగా నీ ప్రార్థనకు సమాధానం కలిగించిన దేవుడు నేను ప్రకటించేసయ్యా, ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. అబ్రహాము ప్రార్థన బట్టి ఇష్మాయేలుని ఈనాటికి ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు ప్రార్థన బట్టి బెన్యామీను గోత్రాన్ని ఈనాటికి దీవిస్తున్నాడు. ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు. ఏలియా ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు వర్షం ఆగిపోతుంది. ఏలియా ఏ స్థలంలో ఉంటే ఆ కుటుంబం పోషించబడుతుంది, ఏలియా ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలం పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం కలవాడే. వర్షం పడొద్దని ప్రభువు ప్రార్థిస్తే వర్షం ఆపేశాడు. ఒక మాట అంటే ఏలియా ప్రార్థన, ఏలియా మాట అంత నెరవేర్చబడడానికి కారణం ఏంటి? ఏలియా మాటను నెరవేర్చే కృపెట్టి ప్రకృతిని ఆపే సత్తా గలవాడు ఏలియా. దేవుని యొక్క నిర్ణయాల్లో, దేవుని యొక్క కాలాగమనంలో, దేవుని యొక్క ఉద్దేశాల్లో వర్షం పడాలంటే పడుతుంది, ఆగాలంటే ఆగుతుంది. అగ్ని కురవాలంటే కురుస్తుంది, అగ్ని ఆగిపోతే ఆగిపోతుంది. ఏంటయ్యా అంటే
ఏలియా మాటకు ప్రభు గౌరవిస్తున్నాడు. ఆమె చెప్తారా? తన ప్రవర్తన బట్టి, తన జీవిత విధానాన్ని బట్టి, తన పరిశుద్ధతను బట్టి దేవుడు ఏలియా మాటకు గౌరవించి సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. అలాగైతే సహోదరుడా, నీ ప్రార్థన ఆలకించబడాలి అన్నా, నీ ప్రార్థన ప్రతిఫలం కలగాలన్నా, నీ పరిశుద్ధత, నీ నీతి, నీ క్రియలు దేవుని సముఖంలో యథార్థంగా ఉండాలి. ఆమె చెప్తారా? దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించే సమర్థుడు. ఇదిగో ఈ ఉదయ కాలంలో ఒక శుభవార్త. నీ ప్రార్థన, అయ్యో నా ప్రార్థన అంగీకరించబడలేదే, ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదే, నా దేహంలో రోగం తొలగించట్లేదే, నా దేహంలో రోగం తొలగించట్లేదే, నా బలహీనతలు తీసివేయట్లేదే, నా కుటుంబంలో శోధన తొలగిపోవట్లేదే, నాకు ఇంకా ఉద్యోగం రాలేదే, నా వ్యాపారం వర్ధనట్లేదే అనుకోవద్దు. నీ ఉన్న సముఖమందు నీ నీతి, నీ పరిశుద్ధత ప్రభు సముఖంలో యథార్థంగా ఉంచుకొని ఆయన సముఖంలో ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నీ ప్రార్థన కూడా ఆలకించబడుతుంది. ఆమె చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ పనులు ప్రకటన చేసయ్యా ప్రార్థన ఆలకించే దేవుడని దేవుడికి ఆశ్చర్యంగా మీకు మనవి చేస్తున్నా. నీ పరిస్థితి ఏమైనా, నీ స్థితిగతి ఏమైనా, నువ్వు చేస్తున్న పనులు, ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, నువ్వు పొలం పని చేసినా, చేతి పని చేసినా, అది నువ్వేం చేసినా నీ ప్రార్థన ఆలకించగల దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా మేము ప్రార్థన చేస్తున్నా. ఇది మొదలుకొని నీ ప్రార్థన నా దేవుడు అంగీకరించును గాక. నీ ప్రార్థనకు ప్రతిఫలము నా దేవుడు నీకు దయచేయును గాక. నీ కుటుంబంలో దేవుని పోషణ అనుగ్రహించబడును గాక. నీ తొట్టిలో పిండి తక్కువ కాకుండా ఆయన కృప నీకు దయచేయును గాక. సంతతి ఆశీర్వాదకరముగా దీవించును గాక. నిశ్చయముగా నా దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వాదించును గాక. తరవచ్చున ప్రార్థన చేద్దాం. వచ్చిన ప్రార్థన నీవున్న సమయంలో, నీవున్న ప్రాంతంలో వచ్చిన ప్రార్థన మోకరిల్లి చిన్న ప్రార్థన చేయగలవా? నేను ప్రార్థన చేసయ్యా.